హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఒకవైపు అయితే పాలు కాగుతున్నాయి, ఒకవైపు నేను ఇక్కడ ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ వేయించేసాను కదా, అలాగే సేమియా కూడా వేయిస్తున్నాను. అలాగే సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టి వేసాను, యాలకులు కూడా దంచి అనేది వేసాను. సేమియా సగ్గుబియ్యం పాయసం చేద్దామని ఇంకా పాలు కూడా వేస్తాను కొంచెం చల్లారిన తర్వాత. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ వేద్దామని చిన్న పాప మనవడైతే హైదరాబాద్ వెళ్ళారు. ఇంకా శ్రీవారు నేనే కాబట్టి నేను కొంచెం గార్లి పిండి అయితే తీసాను. ఇడ్లీ వడ అయితే ఈరోజు శ్రీవారికి బ్రేక్ఫాస్ట్ పెడదామని ఇంకా 2 ప్లేట్లు అయితే ఇడ్లీ వేద్దామని ఉప్పు అయితే వేసాను. ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇంకా ఇలాగ గురువారం కదా, ఇంకా గుమ్మాలకి పసుపు రాయటం, అలాగే పూజ అనేది కూడా అయిపోయింది. ఇంకా సరే ఇడ్లీ వేసేస్తే అది అయిపోతుంది కదా అని ఒక్కొక్క రోజు చక్కగా యాక్టివ్గా ఉంటుంది, ప్రశాంతంగా. ఒక్కొక్క రోజు ఒక్క కూరకే అలసిపోయినట్టు ఉంటాము, అంతే కదా. ఇంకా ఇదిగోండి 2 ప్లేట్లు ఇడ్లీ అయితే వేసాను. ఇంకా పాలు కూడా యాడ్ చేస్తున్నాను సగ్గుబియ్యం సేమియా పాయసంలో. ఇంకా బెల్లం అనేది యాడ్ చేస్తాను కాబట్టి ముందే ఇంకా కిస్మిస్ జీడిపప్పు అన్నీ వేసి ఇదిగోండి సేమియా సగ్గుబియ్యం పాయసం ఇంకా నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేతిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే వంకాయ దొరికింది, ఇంకా అది కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మొన్న మునక్కాయలు తీసుకువచ్చారు, మొన్న సాంబార్ చేయగా కొంచెం అయితే ఉంచాను. ఇంకా శ్రీవారిని కూడా ఏం కూర చెయ్యాలి ఏంటి అని అడగకుండా ఇంకా సాంబార్ చేద్దామని ఇంకా ఇదిగోండి సాంబార్ అయితే నేను నేతిలో వేయించి సాంబార్ పౌడర్ వేసి పోపు కూడా వేసాను. కొబ్బరి ముక్కలు, ఇక్కడ పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసి సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ వేసాను. చట్నీ కూడా పోపు అనేది వేసేస్తున్నాను. ఇది విడిగా రెసిపీ అనేది మీకు షేర్ చేద్దామని ఇందులో అలా లైట్గా చూపించేస్తున్నాను. ఇంకా గారెపిండి అయితే తీసానని చెప్పాను కదా, ఇద్దరమే కదా, కొంచెం అయితే తీసాను. ఇంకా అందులో ఉప్పు అనేది వేసేస్తాను. ఇంకా ఇదిగోండి బాండ్లో ఆయిల్ వేసాను, సాంబార్ కూడా కాగిపోయింది. ఇంకా గారెపిండి గారెలు అయితే వేసేస్తున్నాను. ఈరోజు ఇక ఇడ్లీ, గారె, కొబ్బరి చట్నీ, సాంబార్ కూడా పెట్టు అన్నారు. ఇంకా ఈ విధంగా శ్రీవారి ప్లేట్ అయితే నేను రెడీ చేశాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.